ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. మనకు ఆలోచించడం, మాట్లాడడం, గాలి పీల్చడం ఇవే వీటికి తప్పితే మిగతాన్నిటికీ డబ్బులు కావాలి. ఈ మాట్లాడడానికి, ఆలోచించడానికి, శ్వాస పీల్చడానికి డబ్బులు ఖర్చు కావు. అంటే 100% మనకు డబ్బు పైనే ఆధారపడే జీవితం ఉంది. ఈ డబ్బుల యొక్క సంపాదనలో, అన్వేషణలో భాగంగా దానికోసము ఎంతో తిరిగి అప్పులే అయిపోతున్నారు. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక సమాజంలో అప్పు లేని వాళ్ళు లేరు, వర్షంలో తడవని వాళ్ళు లేరు అనేది ఒక సామెతే ఉంది. అంటే ఈ ఆర్థిక సమస్యలు తీరడానికి తంత్ర జ్యోతిష్యం ఏం తెలియజేస్తుంది అంటే, మనకు తంత్ర జ్యోతిష్యంలో అప్పు అనేదానికి కారణమైనటువంటి గ్రహము నవగ్రహాల్లో కేతుగ్రహము. ఈ కేతుగ్రహము అనేది అప్పు అంటే కేతువు, రుణము. కేతువుకు తలే ఉండదు, ఆయనకు ఆలోచనే ఉండదు, కాబట్టి ఆయనకు పనే ఉండదు, అంటే కర్మే ఉండదు. కానీ ఆ గ్రహము మన గత జన్మల యొక్క రుణాన్ని ఈ జన్మలో తెలియజేసి వాటితో పోరాడేటటువంటి స్థితిని మన జాతకంలో మనకిస్తుంది. మరి అప్పుల బాధను అధిగమించాలంటే హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, మరి దాన ధర్మాలు చేయాలి, మరి ఎన్నో క్రతువులు మనకు ఎన్నో విధానాలు తెలియజేస్తున్నాయి. మరి శక్తి ఉన్నవాళ్ళు చేస్తున్నారు, శక్తి లేని వాళ్ళు చేయలేకపోతున్నారు. శక్తి ఉన్నవాళ్ళు చేసినా కానీ ఏది సరైనదో ఏది సరైనది కాదో కూడా ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ చేస్తే మనకు తీరుతాయని ఇంకొంచెం సమస్యల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ తంత్ర జ్యోతిష్యంలో సులభంగా వారి యొక్క రుణ బాధలను తీర్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఒకటి ఉంది. ఈ కేతువు అనేటువంటి గ్రహానికి ఒక జీవి మన చుట్టూనే ఉంటుంది. ఆ జీవి ఏదో కాదు, కోడి. ఈ కోడి అనేదే కేతువు అనేదే కోడి, అంటే చికెన్. ఈ చికెన్ తినడం వల్లనే చాలామంది అప్పుల పాలవుతున్నారు. ఇది వినేదానికి విడ్డూరంగా ఉన్నా కూడా అది కేతు గ్రహం యొక్క ప్రాణి అన్నమాట. అది మనకు ఈ కేతు గ్రహాన్ని కుజవత్ కేతు అని అంటాం. కుజవత్ కేతు అంటే కుజుడు శత్రు రోగ రుణకారకుడు, ఆయన లాగా ఈ కేతు పనిచేస్తాడు. ఈ కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి రథసారథి. అంటే చివరగా అధిష్టాన దేవత కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పతాకము అంటే ఆయన చేతిలో ఒకవైపు శక్తి స్థూలము, ఒకవైపు ఒక పతాకము అంటే ఒక జెండా, ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ పైన కోడిపుంజ బొమ్మే ఉంటుంది. మీరు గూగుల్లో కూడా కొట్టి చూడొచ్చు. ఆ కోడిపుంజ యొక్క చిహ్నాన్ని ఆయన స్వీకరించాడు. అంటే శత్రు రోగ రుణాలను నిర్మూలించేది, పరబ్రహ్మ తత్వం కలిగినటువంటిది కోడి. అది బ్రహ్మముహూర్త కాలానికి లేచి కొక్కరోకోనికి లేచి ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది. కోడి కూత వేసి ఎవరు విసుక్కోరు, అయ్యో కోడి కూత వేసింది తెల్లారుతుంది అనుకుంటారు. అది పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి స్వీకరించాడు. దాన్ని తీసుకోవడం, దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన నోటితో కొరకడం ద్వారా అప్పుల పాలవుతారే కానీ ఇంకొకటైతే కారు. మరి ఈరోజు తినకుండా ఉండలేమంటే అది ఇంక చెప్తున్నా, నాకైతే సంబంధం లేదు. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను, నేను ఆచరిస్తున్నాను. నేను చెప్పి ఆచరించిన వాళ్ళు ఎంతోమందికి మంచి ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ కోడి తినకూడదు. మరి ఏం చేయాలి? ఎర్రటి బియ్యము, రెడ్ రైస్ మీరు తీసుకొని ప్రతిరోజు మీ పిడికెడితో ఒక 6 పిడికెళ్ళు లేదు ఒక్క పిడికెడైనా సరే ఆ కోళ్ళకు ఆహారంగా ఇవ్వండి. ఈ ఎర్రటి బియ్యము వేస్తూ రండి. మీకే ఆ ఫలితాలు వెంటనే మీరు చూస్తూ వస్తారనమాట. తర్వాత అప్పు అనేది ఇంకొకరిని బాధించడం వల్ల, మన పూర్వీకులు చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల అవి మనకు వారసత్వ సంపదగా మనకు ఆ పొరపాట్ల వల్ల మనకు సంక్రమిస్తాయి వారసులకు. అంటే బాధ అనేది ఏంది? ఎవరి బాధనే కడుపులోనే పుడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, నా కడుపు మంట నీకు తగులుతుంది అంటూ ఉంటారు. అంటే బాధ కలిగేది కడుపులోనే, మనకు హృదయంలోనో తలలోనో ఎక్కడో కాదు. అంటే ఎక్కువ మందికి అన్నదానం చేయడం వల్ల, ఆ కడుపులో తృప్తి కలిగించడం వల్ల వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మనకు అంది మన యొక్క కర్మ అనేది నివారించబడుతుంది. కాబట్టి ఎక్కువ మంది అన్నదానం చేస్తుంటారు. మీకు డబ్బులు కావాలని అన్నదానం చేయండి. ప్రతి సోమవారం కనీసం 2 పెరుగన్నం. ఇదే తంత్రం. కొన్ని వస్తువుల సమూహారమే కలిపి వాటి ద్వారా మనం చేసేటువంటి ఒక క్రియనే తంత్రము అంటాం. ఈ తంత్రాన్ని ఖచ్చితంగా చేయడం వల్ల మనం అనుకున్నది ఫలితాన్ని సాధించవచ్చు. కాబట్టి డబ్బులు కావాలంటే అన్నదానం చేయండి, మీ శక్తి మేర చేయండి. ఇది ఒక పరిహారం. అంటే ఈ తంత్ర జ్యోతిష్యంలో ఇప్పుడు నేను చెప్తున్న వాటిలో మీకు ఏదైనా కష్టతరమైనది కానీ, చేయలేనిది కానీ, దొరకని వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక 42 రోజులు ఆలయం చుట్టండి, లేదా పలానా హోమం చేయండి, లేదా పలానా దానం చేయండి అని శక్తికి మించినటువంటి
కార్యక్రమాలు ఏది ఇక్కడ లేవు, మనం చేయగలిగినవే. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది యొక్క ఆకలి తీర్చడం వల్ల, వాళ్ళ కడుపులో తృప్తిని అనేది కలిగించడం ద్వారా వారి యొక్క బ్లెస్సింగ్ అనేది మన యొక్క నెగటివ్ ఎనర్జీని హరించేస్తుంది. ఇది అప్పులు తీరేదానికి ఇంకా కూడా చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకు ఒక 2 తెలియజేశాను.